మారుతారో ఆ రోజు గర్వంగా ఉంటా. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులుగా అద్దంకి బల్మూరి ఖరారు చేసిన అధిష్టానం నేను అధికారికంగా ప్రకటించే అవకాశం. ఇక ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అభ్యర్థులను ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ. దాంట్లో అద్దంకి దయాకర్, బల్మూరు వెంకట్లు ఎంపిక చేసినట్టు వ్యక్తిగతంగా వారికి పార్టీ పెద్దలు సమాచారం ఇచ్చారు. అయితే వారి పేర్లను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. బుధవారం ప్రకటించినట్లు సమాచారం. నామినేషన్లు దాఖలు చేయడానికి గురువారం వరకు గడువు ఉంది. అద్దంకి దయాకర్తో పాటు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అవకాశం వచ్చినట్టు తొలుత ప్రచారం జరిగింది. కానీ బల్మూరు వెంకట్కి అవకాశం ఇవ్వాలని పార్టీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. సో ఏదేమైనా కూడా వీళ్ళిద్దరు ఒక రోల్ మోడల్స్ అండ్ ఇన్స్పిరేషన్ కావాలి. ఎందుకంటున్నా అంటే వీళ్ళ వెనక నీకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు. ఇద్దరు కూడా స్వతహాగా రాజకీయాల్లోకి రావాలని ఒక ఆకాంక్షతో, ప్రజలకు సేవలను ఒక ఆకాంక్షతో ఒకరు మాల మహానాడు అంటూ జాతిపరంగా ఉద్యమాలు చేపట్టి తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించిన అద్దంకి దయాకర్ ఒకవైపు 10 సంవత్సరాల తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ పరిపాలనలో ప్రభుత్వాన్ని ప్రశ్నించి జైలు జీవితాలు గడిపి నిర్బంధాలు ఎదుర్కొని దాడులు చేసినప్పటికీ తనకు తానుగా గాయపడ్డప్పటికీ ప్రజల తరపున, విద్యార్థుల లోకాల తరపున, విద్యార్థి పక్షం తరపున, నిరుద్యోగుల తరపున వాళ్ళ వెంట నడిచి వాళ్ళకు ధైర్యాన్ని అండగా నిలిచిన వ్యక్తి వెంకట బల్మూరు. ఇద్దరు కూడా ఒక రకంగా స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని, యువకులు రాజకీయాలకు రావాలి. మనది ఇది పాటమ్మతో రాంబాబు ఆయన ఎవరు అది ఒక పాట ఉంటుంది, యువకులు రాజకీయాల్లోకి రావాలి, రేపటి తరం మొత్తం కూడా యువకులదే, యువకులు వచ్చిన తర్వాత రాజకీయాల యొక్క పేరు అర్థం మొత్తం కూడా మారిపోవాలని చెప్తున్నారు కదా. అటువంటి వాటికి ఉదాహరణగా, ఒక సూచికగా, ఒక ఐకాన్గా వీళ్ళని తీసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు వచ్చినాయి ఎమ్మెల్సీ పదవులే కావచ్చు, కానీ ఆ స్థాయికి ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ప్రజలే వాళ్ళ నాయకుని చేసి ఈరోజు ఒక ప్రజాప్రతినిధి చేశారు. సో రేపు వాళ్ళు నామినేషన్ వేసే అవకాశం ఉన్నది. ఇక అద్దంకి దయాకర్ 2004 నుంచి 14 మధ్య కాలంలో తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థి జేఏసీ నాయకుడిగా పనిచేశారు. 14-18 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన టికెట్కు దక్కలేదు. ఇక ఈ నేపథ్యంలో తాజాగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం పార్టీ కల్పించింది. ఇక 14 మధ్య కాలంలో మాల మహానాడు జాతీయ అధ్యక్షుడిగా సైతం అద్దంకి పనిచేశారు. ఇక ఎంబీబీఎస్ చదివిన ఎన్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట బల్మూర్. ఇంకా తమ్మినేని వీరభద్రానికి తీవ్ర అస్వస్థత, విషమంగా ఆరోగ్యం, ఏఐజీలో చికిత్స. మీరు త్వరగా కోలుకొని ప్రజల పక్షాన మాట్లాడేటువంటి గొంతుక మీది మీరు కమ్యూనిస్ట్గా మళ్ళీ ఒకసారి తిరిగి రావాలని, స్ఫూర్తి ఆరోగ్యంగా తిరిగి రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ఇక 4 అటవీ అధికారుల సస్పెన్షన్, 2 పులుల మృత్యువాత నేపథ్యంలో వేటు, అధికారుల లక్ష్యమే ఘటనలకు కారణమని సిఎఫ్ నివేదిక. ఈనాడు కథనానికి స్పందన. ఇక అయోవాలో ట్రంప్ జై బైడెన్ ఒక వార్త. తర్వాత పన్నుల్లో ప్రతి రూపాయి ప్రజా సంక్షేమానికే, గతంలో పన్నుల విధానం